Please, 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 please. That was so close. షాపింగ్ అంటే ఎందుకు తీసుకొని వెళ్ళిపోతున్నావు నన్ను? Stop. నేను ఎందుకు ఇట్లా ఎవరి పాప నాలు పోతారు. Love. అది శ్రింప పోర్క పంది మాంసమా కుక్క మాంసమా నాకు తెలీదు. అది కొంచెం ఎంత పెద్దగా హీరోయిన్ మెటీరియల్ గైస్ నేను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 26 లైఫ్స్టైల్. సో ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే, నేను ఇక్కడ LAలో కొరియా టౌన్ అని ఒకటి ఉంది. సో దానికి వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో అక్కడంతా ఫుడ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అవన్నీ ఉన్నాయి. నేను కొరియా ఫుడ్ తినను, బట్ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నా. అక్కడ డెజర్ట్స్, బోబాటి అవన్నీ బాగుంటాయి కాబట్టి అవన్నీ చూడటానికి వెళ్తున్నాను అండ్ తినడానికి వెళ్తున్నాను. సో లెట్స్ సీ ఎట్లా ఉంటుందో. ప్రెసెంట్ అయితే నేను ఒక క్యూట్ లిటిల్ అవుట్ఫిట్ వేసుకున్నాను, ఎందుకంటే బయట కూడా కొద్దిగా వేడిగానే ఉంది. సో వెదర్కి తగ్గట్టు అండ్ ఎండాకాలమే కాబట్టి ఇక్కడ ఫ్లోరల్లే వేసుకున్నాను, క్యూట్గా ఉందని చెప్పి. అండ్ నేను ప్రెసెంట్ అయితే స్కిన్ కేర్ చేసేసుకున్నాను. స్కిన్ కేర్ చేసేసుకున్న తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ ఐ మేకప్ వేస్తాను. సో ఇది బేసిక్ మేకప్, మినిమల్ మేకప్ ఇది. అండ్ యా, సో ఇప్పుడే నేను తినేసాను, అయిపోయింది. అండ్ ఒక ప్రోటీన్ బార్ కూడా పెట్టుకున్నాను ఫర్ సపోజ్ అక్కడ నాకు కావాల్సిన ఫుడ్ ఉన్నది కాబట్టి. ఐఎమ్ లిటరలీ అడిక్టెడ్ టు ఇండియన్ ఫుడ్ అనమాట. ఇండియన్ ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా నాకు ఇండియన్ ఫుడ్ కావాలి, బికాస్ ఇండియన్ ఫుడ్ లేనిది ముద్ద దిగదు అనమాట. అండ్ యా, ఇప్పుడు మేము వెళ్తున్నాం, అక్కడ చూపిస్తాను నేను మీకు అన్నీ ఏం చేస్తున్నామో. అండ్ యా, దట్స్ ఇట్. అండ్ నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ లైటింగ్కి బాగా కనిపిస్తున్నాను కదా, హీరోయిన్ మెటీరియల్ గైస్ నేను. బాగుంటా కదా? బాగుంటానో లేదో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇచ్చిన కొడుకులు అందరూ ఇక్కడే అంటారు. నేనే డ్రైవ్ చేస్తున్నా కార్, ఎందుకంటే నేను ప్యాసింజర్ ప్రిన్సెస్ని కాదు, అందరిలాగా పక్కన కూర్చొని నేనే డ్రైవ్ చేస్తాను, పక్కన కూర్చోండి అవసరం అయితే. ఫస్ట్ వి కేమ్ టు హెచ్మార్ట్. సో హెచ్మార్ట్కి వచ్చాం. హెచ్మార్ట్లో ఇక్కడ కొరియన్ గ్రాసరీస్ అవన్నీ ఉంటాయి. నేను ఆల్రెడీ ఇది డాలస్లో వెళ్ళాను ఒకసారి. సో ఈ కొరియన్ గ్రాసరీ చూద్దాం ఇక్కడ ఏమేమి ఉంటాయో. బేకరీ కూడా ఉంటుంది. కేక్స్ బాగుంటాయి యాక్చువల్లీ. కాఫీ బన్ బాగుంటుందా? నేను తీసుకున్నాను. ఇదొక మాల్ లాంటిది, పైన ఇంకా ఉంటుంది అనుకుంటా, చూద్దాం. ఇవి చిన్న చిన్న మినీ టాయ్స్ ఇవన్నీ. ఇక్కడ లబూబు ఇవన్నీ ఉంటాయి. లబూబు ఆల్రెడీ నాకు లహరి ఒక లబూబు ఇచ్చింది. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఏంటిది? ఓ గేమ్ ఆడదామా? ఆడదాం ఒకసారి, చూద్దాం. మనకేం రాదు, అది వేరే విషయం అనుకో. మంచిది సెలెక్ట్ చేసుకొని ఆడదాము. పికాచు ఉంది ఇక్కడ, పికాచు. Try the pink one. ఇదా డోనట్? Right. Yeah. How much is one? Try the blue one. No, that was so close. That's not scam, but I think it's good. Hey, what? It's good. If you can try it again, I think it'll fall. అంతే, ఇది వన్ టైం మళ్ళీ 2 coins అయ్యాలి. No, waste. It's okay. I feel like if you can like push it over this side, you can get it. Okay, do it now.
Tina? Yeah. I said you. No. I said you. Yeah. That was close. అది వదిలేస్తుంది అక్కడ. No, I know, but you need to make it See, push this అది way. యాక్చువల్లీ అది ఎత్తేటప్పుడు గట్టిగా పట్టుకొని పైకి ఎత్తాలి. But it's doing something, right? ఇప్పుడు నువ్వు అది పుష్ చేసేలా ట్రై చేసావు అనుకో ఇట్ సైడ్ ఇట్లా పడిపోయింది. You get what I'm saying? ఎందుకంటే అది ఎడ్జ్ లో ఉంది. Yes. Okay. Then you do it. Come on. ఇంకోసారి guys, ఇంకోసారి. నానా అది push it this way. That's what I'm trying. Maybe. Hopefully. Please. That was so One more. Guys, it's a kind of scam అది. యాక్చువల్లీ అది ఇలా పట్టుకొని పైకి లేపాలి కదా, అది పైకి లేపకుండా అది కిందే వదిలేస్తుంది. దట్స్ నో పాయింట్ ఆఫ్ ట్రై. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయడానికి కూడా అంత వర్త్ ఇట్ ఏం కాదు. లైట్ ఇది ఒక కాస్మెటిక్ స్టోర్. నా ఇట్రా కాస్మెటిక్ స్టోర్కి పోదాం. నా lot more things. వెయిట్ నా ప్లీజ్. గైస్ నన్ను షాపింగ్ చేయట్లేదు గైస్. నన్ను తీసుకొని పోతున్నాడు చూడండి. గైస్ నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. షాపింగ్ అంటే ఎందుకు తీసుకొని వెళ్ళిపోతున్నావు నన్ను? We'll do shopping again. Okay. వీళ్ళ డెజర్ట్స్ చాలా బాగుంటాయి గైస్. వీళ్ళ డెజర్ట్స్ ట్రై చేయొచ్చు. అండ్ బోబా టీ కూడా వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి. నాకు యాక్చువల్లీ నేను తిరామైసూర్ లాటే ట్రై చేద్దాం అనుకుంటున్నాను నాన్న. గైస్ ఇక్కడ తిరామైసూర్ లాటే లేదు అంట. సో తిరామైసూర్ లాటే లేదు కాబట్టి నేను ఇక్కడ సిగ్నేచర్ లాటే అని ఒకటి ఉంది వీళ్ళది. సిగ్నేచర్ లాటే. ఆ సిగ్నేచర్ లాటే తీసుకుంటున్నా. చూద్దాం. లాచే అన్ని తిప్పులు నాకు రాదు గైస్. నేనేదో నాకు మాట్లాడటమే వాళ్ళు బద్ధకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో మాట్లాడాను అనుకో ఇంకా నాకు లాచే ఏదేదో చెప్తాడు. ఇంకా నాకు ఇరిటేషన్ వస్తుందంటే దట్స్ ఓకే. నా బేబీ ఎక్కువ ఇక ముందు నేను లవ్లో లేనప్పుడు నా కాఫీ మీద లవ్ సింబల్ వేసి ఇచ్చారనుకోండి, నేను ఇట్లా పొడిచేదాన్ని. ఎందుకంటే నాకు లవ్ మీద నమ్మకం లేదు కాబట్టి. ఇంత ముందు ప్రేమ మీద నమ్మకం లేదు గైస్. నాకు ఈ అబ్బాయిని కలిసిన తర్వాత నాకు ప్రేమ మీద నమ్మకం వచ్చింది. చూద్దాం గైస్. దిస్ ఇస్ మై కాఫీ. నాకు కాఫీ అంటే పిచ్చి గైస్. ఎందుకో నాకు 4:30-5 అయింది అనుకో టైం. కాఫీ తాగాలి అని చాలా ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటా. కాఫీ ఎడిక్ట్. ఒక్కరోజు కాఫీ తాగలేదు అనుకో ఎంత హెడేక్ వస్తుంది తెలుసా నాకు. ఎవడో సుత్తు పెట్టి కొడుతున్నట్టు అంత హెడేక్ వస్తుంది నాకు కాఫీ తాగకపోతే. సో ఇప్పుడు టైం ఎలాగో మాకు 5 అయింది కాబట్టి కాఫీ తాగుతాం. కాఫీ యమ్మీ కాఫీ ఈజ్ లవ్ రా లవ్. లెట్స్ గో టు అనదర్ ప్లేస్. ఈ రోబో చూడండి. ఇది చూడు. మనం ఎదురు వెళ్తే ఆగిపోతుంది. గిట్టా ఈజ్ ఆన్ డెలివరీ. ఇట్లానే నేను టైం చేస్తా. Let it go. ఇక్కడ ఇంకోటి ఉంది. ఏమన్నా అంటే అన్ని కట్ చేస్తా. ఎడిటింగ్ చేసేది ఆయనే. ఇంకా నేను చూసుకుంటాను ఈ ఎడిటింగ్. నేను కట్ చేస్తాను అన్ని అంటున్నాడు గైస్. ఇప్పుడు మధ్యలో ఇప్పుడు రాజ్యసభకి ఇప్పుడు మొదట పీకేసినాడు కదా వాడు సగం బిట్లు. ఇప్పుడు నా వ్లాగ్ కూడా ఈ వ్లాగ్ కి అన్ని ఇంటర్లింక్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ దొబ్బండి మీరు అందరు కలిసి. అప్పుడు ఇది కూడా కట్టు. గైస్ నన్ను ఇందాకటి నుంచి ఏడిపిస్తున్నాడు గైస్. ఏవేవో మాటలు చెప్పి ఏడిపిస్తున్నాడు నన్ను. What are you saying, man? నేను ఏడుస్తుంటే నీకు నవ్వు వస్తుంది. నువ్వు ఏడుస్తున్నావు. ఏ కళ్ళలో నీళ్ళు రావట్లేదే. ఇందాక నువ్వు చూడలా కళ్ళలో నీళ్ళు. లైట్ అయ్యవా? ఇందాక నువ్వు చూడలా నా కళ్ళలో నీళ్ళు. అంటే వచ్చేసినాయి పోయినాయి కూడా. నమ్ముతావా నమ్మవా? ఎట్లా నమ్మాలి? ప్రూఫ్ లేదు కదా. అవునా? అంతే కదా. గైస్ నేను గొడవ ఏమైందో నేను చెప్తా. నువ్వు కట్ చేస్తావు ఇది. నేను చెప్పను గైస్. చెప్పి వేస్ట్. నేను ఏడుస్తున్నా ఎందుకు? ఆ అబ్బాయి నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు ఏదేదో చెప్పి. నేను ఎందుకు ఇట్లా గైస్ ఇక్కడ మేము కొరియా ప్లాజా అని చెప్పి ఒక ప్లాజా లా ఉంది. ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ.
సో నేను ఆ ప్లేస్కి వచ్చాను అండ్ ఇక్కడ కొన్ని చిన్న చిన్న షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. బికాస్ ఏం అనుకోకండి, ప్రతి బ్లాగ్లో నీకు షాపింగ్ ఉంటుంది కదా అని ఏం అనుకోకండి. బికాస్ షాపింగ్ ఈజ్ లైక్ ఎ థెరపీ నాకు. బికాజ్ నేను ఎప్పుడైనా సాడ్ ఉన్నా, హ్యాపీ ఉన్నా, ఏమున్నా సరే నేను షాపింగే చేస్తాను. సో అలా ఏం అనుకోకండి, ప్రతి వ్లాగ్లో షాపింగ్ ఉంది, బోర్ కొడుతుంది అని అనుకోకండి. అందుకే నేను అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ చూపిస్తున్నాను షాపింగ్ గురించి. అండ్ ఎస్, ఈ రోబో చూడండి, రోబో క్యూట్ ఉంది. సెక్యూరిటీ అంట, సెక్యూరిటీ బోల్తే ఏంటిది, వాట్, ఇది కూడా ఒక మాల్ లానే ఉంది గైస్. ఇది కూడా దీనిలో ఫుడ్ ఎక్కడ ఉందా నా కింద? ఎవ్రీవేర్. ఓకే. యాక్చువల్లీ గైస్ ఇది కొరియన్ స్కిన్ కేర్ ఎంత బాగుంటుంది తెలుసా. ఇవి కొన్ని ఉంటాయి బేసిక్గా, ఈ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, నైట్ జెల్ అని చెప్పి చాలా బాగుంటాయి. అవి మీరు ఎవరన్నా వాడకపోతే లిటరలీ వాడి చూడండి. నేను పర్సనల్గా వాడుతున్నాను. సో నాకైతే చాలా బాగా వర్క్ అయింది. నేను గత 2 years నుంచి వాడుతున్నాను. యాజ్ ఎ సెడ్ యూ బిఫోర్, నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు 2 years నుంచి వాడుతున్నాను. చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. నేను ఫస్ట్లో ఏమేమి పని చేయాలి అనుకున్నా, బట్ బాగానే పని చేశాయి. అండ్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా చెప్పండి. ఒక చిన్న లైక్ కమెంట్స్లో చెప్పండి మీకు ఎట్లాంటి వ్లాగ్స్ కావాలో. సో నేను అట్లాంటి వ్లాగ్స్ నేను తీయడానికి ట్రై చేస్తాను. నైస్, ఇలాంటి చిన్ని బొమ్మలు, చిన్ని బొమ్మలు నాకు నచ్చవు గైస్. నాట్ అ ఫ్యాన్ ఆఫ్ దిస్. కొంతమంది వీటి కోసం పడిచేస్తారు. నాకు యాక్చువల్లీ నా లియో చనిపోయిన దగ్గర నుంచి నాకు పెట్స్ మీద అంత ప్రేమ రావట్లేదు. బికాస్ నేను ఎవరికైనా సరే, ఇదర్ మనిషికైనా లేకపోతే కుక్కలకైనా లేకపోతే ఏదైనా సరే ఎక్కువ ప్రేమ చూపించాను అనుకో, నాకు దూరం అయిపోతాయి. లైక్ మీకు కూడా చాలామందికి ఉండుంటుంది, ఎక్కువ ప్రేమ చూపిస్తే దూరం అయిపోవడం. నాకు మా మమ్మీకి పర్సనలీ ఏదైతే ఎక్కువ ప్రేమ చూపిస్తామో వెనక్కిపోతాయి అవి అట్లే. అది ఏదైనా కానివ్వండి, ఒక థింగ్ అయినా, ఒక మనిషినైనా, లేకపోతే ఒక జంతువునైనా, ఏదైనా సరే. ఐ డోంట్ నో, అది నా దరిద్రమో ఏందో నాకు తెలియదు. అందుకే ఎవరికి నేను ఎక్కువ ప్రేమ చూపించిన కాడి నుంచి నాకు భయం, అది దూరం అవుతుందేమో అని చెప్పి. కొన్ని జీవితాలు అంతే, అందులో నాది అంతే. యు వాంట్ సే హాయ్? సే హాయ్. నైస్. ఇది ఒక ఫుడ్ కోర్ట్ లాంటిది. సో ఈ ఫుడ్ కోర్ట్లో చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి, మనం ఏం కావాలంటే అవి తినచ్చు ఇక్కడ తీసుకొని. ఏమో గాయస్, నాకు బయట నాన్ వెజ్ తినాలంటే చాలా భయం. అది ష్రింప్, పోర్క్, పంది మాంసమా, కుక్క మాంసమా నాకు తెలీదు. అందుకే నాకు చాలా భయం. నేను అందుకే ఎప్పుడు బయటకు వచ్చినా సరే వెజ్ తింటా. ఐఎమ్ నాట్ ఇంటూ నాన్ వెజ్. నెయిల్స్ గైస్, నెయిల్స్ మనకి ఏ కావాలంటే ఆ నెయిల్స్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ డబ్బులు వేసి. సూషీ 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 యాక్చువల్లీ ఐ వాంట్ ట్రై. అంటే నేను తినే అయితే కొన్ని ఉన్నాయి, అవి తినొచ్చు. ఇప్పుడు వెజ్ సూషీ, ఇప్పుడు అవకాడో సూషీ ఉంది దీంట్లో. ఇంకా ఆ స్టోర్స్లో ఏముంది, డంప్లింగ్స్ ఉన్నాయి. ఇంకా పక్కన స్టోర్లో ఏముంది, ఫ్రైడ్ రైస్ ఉంది. అట్లా కొన్ని ట్రై చేస్తాను నేను. అంటే బేసిక్గా నేను వెజ్ తినేవి కొన్ని ఉన్నాయి, అవి ట్రై చేస్తాను. ఇప్పుడు అంత తింటావా నువ్వు అన్నట్టు చూస్తున్నాడు నన్ను. ప్రూవ్ చేద్దాం నేను అంత తింటా అని చెప్పి. ఓ అవునా, నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. నాకు ఎవరి మీద కోపం లేదు గైస్. ఎవరి పాప నన్ను పోతారు, నన్ను ఏడిపించిన వాళ్ళు ఎవరు బాగుపడరు. యా, అది నిజం. అమ్మాయి కళ్ళమంటే నీళ్ళు తెప్పించిన ఏ మొగాడు వేస్ట్ ఆడు జీవితంలో, ఆడు వేస్ట్. నేను యాక్చువల్లీ డంప్లింగ్స్ తిందాం అనుకున్నాను. ఆ డంప్లింగ్స్ ఏమైనాయి అంటే దాంట్లో బీఫ్, పోర్క్ ఉంటుందంట. షింప్ ఉన్నా సరే దాంట్లో పోర్క్ కూడా ఉంటుందంట. మనం అది తినం కాబట్టి. సో ఇప్పుడు అవకాడో సూషీ అండ్ ఇదేంటిది, ఏదో పొటాటో స్ప్రింగ్గా ఉంటుంది కదా, ఏంటిది అది, టొర్నాడో ఫ్రైస్ తీసుకున్నాం. విల్ షో యూ. ఇదిగోండి, ఇది అవకాడో ఇది ఏంటి, అవకాడో sushi. Yeah, ఇది అది tornado fries and this is chopsticks. ఆయన రిచ్ గా చాప్స్టిక్స్ తో తింటాడు. మన నోట్లో గటక మనం వేసేస్తాం. నో ఐ డోంట్ నో, అది కొంచెం అస్సలు నేను తిన్ను. అది అంటింది. Okay, that's for me. Okay, that's for you.
How was it? What? That's so good. నాకు అంత సూషి అంతేమి అది వెజ్ అది అవకాడో సూషి అయినా సరే వెనీస్ వాసన వస్తుంది అది. బట్ ఇది కూడా చాలా ఆయిల్ ఫుడ్. చూడండి ఎంత ఆయిల్ ఉంది. కెన్ సీ ఆయిల్. నూనెలో స్విమ్మింగ్ పూల్ చేసి వచ్చింది. వి కేమ్ టు BHC చికెన్. ఇక్కడ కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఉంటుందంట. సో అయితే మంచిగా ఉంటుందంట. సో ట్రై చేద్దాం ఇక్కడ. నేనైతే చూసా, ఒక ముక్క తింటా అంతే. బట్ నేను బయట చికెన్ తిన్నాను చెప్పా కదా, అది ఇట్ ఈస్. ఇదేంటిది? Sweet and spicy ones. Korean fried chicken. ఇదేంటిది? Cheese balls. చీజ్ బాల్స్. ఇవి సాసెస్. ఇప్పుడు మేము అవి తినేసాం కాబట్టి ఇప్పుడు స్పైసీ తినిన తర్వాత కొద్దిగా మళ్ళీ స్వీట్ కావాలి కాబట్టి ఇప్పుడు మేము ఒక మంచి డెజర్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ కలుసుకుందాం. ప్లస్ దీని పేరు చూసారా, ఏదో ఉంది, హెచ్ డాంగ్ ఏదో. నాకు రాదు గాయ్స్ ప్రొనౌన్స్ చేయడం. గాయ్స్ లుక్ ఎట్ దిస్. చూడండి ఎంత పెద్దగా ఉందో. స్ట్రాబెర్రీ బెర్రీ స్ట్రాబెర్రీ అండ్ మ్యాంగో బెర్రీ షేవ్ ఐస్ క్రీమ్. ఇది ఇదంతా మిల్క్తో చేసింది అంట. సో చూడండి ఎంత పెద్దదో. 2 మెంబర్స్కి సరిపోద్ది. నేనైతే అంత తినను యాక్చువల్లీ. ఐఎమ్ నాట్ ఎ డెజర్ట్ పర్సన్ గాయ్స్. నేను అంత డెజర్ట్స్ తినను. ఎందుకంటే నాకు డెజర్ట్ తినిన దగ్గర నుంచి పింపుల్స్ స్టార్ట్ అవుతాయి, మొహమ్మద్ యాక్నీ స్టార్ట్ అవుతుంది. సో అందుకే నేను డెజర్ట్స్ ఎక్కువ తిన్నాను. తనే తింటాడు వచ్చి. చూడండి ఎంత పెద్దగా ఉందో చూడటానికి. క్యూట్ ఉంది. We'll try this. నీకోసం వెయిటింగ్ ఇప్పటి వరకు. Oh, I'm sorry. సో చూసారు కదా నా వ్లాగ్. నాకు కొరియా స్ట్రీట్ అంత ఏమీ పర్లేదు, బట్ యా వన్ టైం ఎక్స్పీరియన్స్ అంతే. అలాగా మనం ఆ ఫుడ్ తినం, ఏమీ చేయం కాబట్టి, ఓన్లీ ఆ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడతాం అంతే. ఆ ఫుడ్ అయితే తినం కాబట్టి ఇట్స్ నాట్ దట్ వర్త్ ఇట్. అండ్ యా డెజర్ట్స్ అంటే అది కొన్ని ప్లేసుల్లోనే డెజర్ట్స్ బాగుంది, అన్ని ప్లేసుల్లో కాదు. యా దట్స్ ఇట్ గైస్, and hope you like this video, and do subscribe to my channel and share it to your friends and family members. See you in the next vlog. Bye.